ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళు విసిరి దాడి చేయటము, ఆయన కంటిపైన గాయం అవటము, ప్రథమ చికిత్స తర్వాత ఆయన మళ్ళీ ఇంకోసారి కేసనపల్లి దగ్గర కూడా చికిత్స చేశారు ఇప్పుడు. సో ఈ విషయాలను ఇప్పటికే మీకు చెప్పాను. ఇది ఎంత దారుణమైంది, దీన్ని ఎందుకు ఖండించాలి, దీని మీద కూడా వివాదం చేయటం బొత్తిగా అవాంఛనీయం అనేటటువంటి వ్యాఖ్యలు కూడా నేను చేశాను. అప్పటికి ఇంకా నేను ప్రయాణంలో ఉన్నాను, దారిలో కారులో ఉంటూ చేశాను. చాలామంది కొద్ది సమయంలో దాన్ని ఎంతో ఆసక్తితో, అంతకుమించి ఆందోళనతో చూడటం గమనించినప్పుడు మరిన్ని వివరాలు మీతో పంచుకోవడం మంచిది అని భావిస్తున్నాను. అలాగే కొంతమంది నెగిటివ్గా వందల మంది సానుభూతి లేకపోతే ఖండన చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడినప్పటికీ కొద్దిమంది మటుకు ద్వేషంతో ఇష్టానుసారం కామెంట్స్ పెట్టారు. వాళ్ళని నేనేమి తర్వాత ఎప్పుడైనా నేను చర్చిస్తాను. నేను చెప్పడానికి ఇప్పుడు సాధారణంగా ఈ సమయంలో చేసేది కాకపోయినా ఘటన అసాధారణమైంది, విపరీతమైంది. ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే ఇంగ్లీష్ పత్రికల్లో టైమ్స్ ఆఫ్ ఇండియా, డక్కన్ హెరాల్డ్, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూస్థాన్ టైమ్స్ అందరూ ఈ వార్త ఇచ్చారు. పీటీఐ కూడా ఇచ్చింది. కానీ తెలుగులో చాలా ప్రముఖ పత్రికలుగా ఉన్నవి ఒకదాని సైట్లోనేమో నాకు అసలు కనపడలేదు. ఇంకొక దాంట్లోనేమో ఇదేదో నటన అనే అర్థం వచ్చేటట్టుగా పెట్టారు. నేను ఆ షాట్స్ కూడా తీశాను. అయితే నేను ఇప్పుడు ఆ పత్రికల పేర్లు చెప్పదలుచుకోలేదు. వెంటనే వైసీపీ వాళ్ళు ఎందుకు చెప్పడం లేదు, భయపడ్డం అది ఇది అంటారు. ఎవరికి భయపడాల్సిన అవసరం నాకేముంది? భయం ఏం కాదు, కానీ అంత ప్రాధాన్యత ఏం లేదు. వాటి పేర్లు అందరికీ తెలుసు, రేపొద్దున మీకు అర్థమవుతుంది. కాకపోతే ఇప్పుడు ప్రత్యేకించి ఘటనకు సంబంధించిన స్పష్టమైన కొన్ని వివరాలు, అలాగే ఎవరు ఎలా స్పందించారు, ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి కొంచెం ప్రశాంతత కాపాడబడాలి, దోషులను శిక్షించాలని కోరుకుంటున్న వ్యక్తిగా ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు నేను మీతో పంచుకుంటున్నాను. సీఎం జగన్పై దాడి. విజయవాడలో శనివారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరారు. విజయవాడ సింగ్నగర్ డాబాకోట్ల సెంటర్లో ఈ ఘటన జరిగింది. అక్కడ ప్రజలకు జగన్ అభివాదం చేస్తున్న సమయంలో ఈ వ్యక్తి పూలతో పాటు విసిరిన రాయి అత్యంత వేగంగా వచ్చి ఆయన కనుబొమ్మల పై భాగంలో తాకింది. దీంతో సీఎం జగన్ గాయమైంది. ఈ నేపథ్యంలో ఆయన కొద్దిసేపు యాత్ర నిలుపు చేశారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సీఎంను టాప్ పై నుంచి బస్సులోకి తీసుకెళ్లారు. వైద్యులు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం జగన్ బస్సులోనే కూర్చొని ఈ యాత్రను కేసరపల్లి వరకు కొనసాగించారు. అయితే వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి జీజీహెచ్కు వెళ్ళి ఆయన చికిత్స అందుకున్నారు. ముఖ్యమంత్రి భార్య వైఎస్ భారతి ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారు. కాగా దాడి సమయంలో ముఖ్యమంత్రి పక్కనే ఉన్న వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా రాయి తగిలి గాయమైంది. రోడ్ షోకు వచ్చిన ఆదరణ చూసి ఓర్వలకే టీడీపీ వారు దాడికి పాల్పడ్డారని వెల్లంపల్లి ఆరోపించారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి త్వరగా కోరుకోవాలని ఆయన పేర్కొన్నారు. జగన్పై దాడిని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తదితరులు ఖండించారు. జగన్పై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు. రాజకీయాలు హింసాత్మకంగా మారకూడదని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో సభ్యత, గౌరవాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ముఖ్యమంత్రిపై జరిగిన దాడి ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయి విసిరిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ ఘటనను ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జగన్పై జరిగిన దాడి బాధాకరం, దురదృష్టకరమని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. మిగతా వాళ్ళు ఈమె భావిస్తున్నట్టు.
అలా కాకుండా ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాలని చెప్పారు. జగన్ కోలుకోవాలని ఆకాంక్షించారు. సో ఇంకా తర్వాత విజయవాడలో జగన్ దానికి ఘన స్వాగతం పలికారు ప్రజలు. అంతకు ముందు ఆ యాత్ర జరిగింది. ఇవన్నీ కూడా ఈ వచ్చిన ఖండనలు వీటన్నిటిలో ఒక విశేషం కూడా ఉంది. ఈ రాత్రికి అంటే నేను ఇందాక ఒక పావు గంట కిందట చూసినప్పటికీ కూడా ఇందాక చెప్పినట్టుగా 2 ప్రముఖ పత్రికల్లో ఈ వార్త ఎంత మాత్రం ఒక పత్రికలో అయితే అసలు వార్తే లేదు. ఆ వార్త అసలు ఇవ్వలేదు. నేను ఎందుకైనా మంచిదని 1-2 సార్లు చెక్ చేసి ఇవ్వకుండా ఎలా ఉంటాను, కానీ ఇవ్వలేదు. మరి తర్వాత వాళ్ళు మరింత పరిశీలించుకొని ఇస్తారేమో, నాకు తెలీదు. ఇంకో పత్రికలో మటుకు ఇచ్చారు. టీడీపీ వాళ్ళ ఖండన రూపంలో ఇచ్చారు. అంటే ఇదే మరొక కోడికత్తి ఘటన లాంటిది, కోడికత్తి కేసు లాంటిది, ఇదంతా ఒక నాటకం అనే పద్ధతిలో టీడీపీ వాళ్ళు కామెంట్ చేశారు అని వాళ్ళు 1-2 బొమ్మలు, జగన్ మొదట బాగానే ఉన్నాడు కానీ ఆ తర్వాత ఏదో కంటికి ఇదైనట్టుగా చేస్తున్నాడు అని 2 బొమ్మలు కూడా వేసి కమలాసన్ అంటే కమలాసన్ లాగా ఇదంతా జరుగుతుంది, కోడికత్తి కమలాసన్ అని అంటుంటారు వాళ్ళు. ఆ పద్ధతిలో దానికి పెట్టారు. సరే, సహజంగా సాక్షిలో ఇది ఆ పార్టీ నాయకులు వాళ్ళందరూ కూడా ఇదేదో టీడీపీ వాళ్ళు కక్షగట్టి చేశారని చెప్తున్నారు. అలా కొన్ని సైట్స్లో రాసిన ప్రకారం ఈ రాయి వచ్చి పడిన దగ్గర ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యాలయం ఉంది, ఆయన అనుమానిస్తున్నారని వాళ్ళు రాశారు. అంత చూటిగా వచ్చి రాయి తగిలింది అంటే అది మామూలుగా వచ్చి ఉండదు, క్యాట్పుల్ ప్రయోగించి విసిరి ఉండాలి, అందుకే తగిలింది అని. అంటే అదే సమయంలో అది కనుక బలంగా వచ్చి తగిలి ఉంటే ఏమయ్యేది, కంటికి పైన కాకుండా కింద తగిలి ఉంటే ఏమై ఉండేది, ఇలాంటి సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఏదైనా ఇది ఆందోళనకరమైన అంశం తప్ప అవహేళన చేయాల్సిన అంశం మటు కాదు. జగన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, వీళ్ళతో మొన్న పవన్ కళ్యాణ్ తన మీద బ్లేడ్లతో దాడి జరుగుతుంది అని చెప్పినప్పుడు అప్పుడు కూడా తగిన భద్రత కల్పించమనే కదా మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ సమస్యను తీవ్రంగా తీసుకోవాలి తప్ప నాకు కొంతమంది కామెంట్స్ పెట్టినట్టు ట్రోలర్స్, వెకిలి కామెంట్స్, ఇంకేవేవో పెట్టడం చాలా అర్ధరహితమైన విషయం. ఏ నాయకుడైనా సరే, అసలు ఆ మామూలు వ్యక్తులైనా సరే ఇలాంటి ఘటనలు, దాడులు, దౌర్జన్యాలు, హింసలు అవి మంచిది కాదు. ఇప్పుడు అది జరగలేదా, ఇది జరగలేదా కొంతమంది ఏదో చెప్తుంటారు. ఇప్పుడు ఏం చేయాలి, ఖండించాలి. గతంలో జరిగిన వాటి మీద ఏదైనా ఉంటే చేయొచ్చు. గతంలో ఏదో జరిగింది కాబట్టి ఇప్పుడు ఇది జరగాలని చెప్పటం కానీ. ఇంకోటి, కరెంట్ పోయింది. కరెంట్ తరచూ పోతుంది. ఎందుకు పోతుందో విజయవాడలో మాత్రమే పోతుంది, పరిశీలించాలని కూడా వైసీపీ నాయకులు ఎవరో అడిగారు. మరి వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా, ఇలా ఎందుకు జరుగుతుందో మనం చూడాలి. పోలీస్ అధికారులు ఈ ఘటనను చాలా తీవ్రంగా ఖండించారు. ఖండించడం అంటే తీవ్రంగా తీసుకున్నారు వాళ్ళు అని కూడా చెప్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే నేను ఇంతకుముందు వీడియో చేసినప్పుడు ఉన్న రియాక్షన్స్ అవి చూస్తే కనుక ఒక విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు ప్రధాని మోదీతో సహా ఖండించారు కాబట్టి కేటీఆర్ కూడా అన్నారు, జగన్ అన్న జాగ్రత్తగా ఉండరు, ఇట్లాంటివి చాలా వస్తుంటాయని. ఈ ఖండనాల తర్వాత కొంచెం ఎన్డీఏకు సంబంధించిన పార్టీలు కొంచెం టోన్ మారినట్టుగా మనకు కనిపిస్తుంది. అది మంచిదే. రెండో వైపున వైసీపీ వాళ్ళేమో అన్ని పార్టీలను కలిపి తిట్టడం కూడా బాగాలేదు. ఎందుకంటే చాలామంది ఖండిస్తున్నారు దీన్ని. అందరినీ శత్రువులను చేసుకోవడం ఎవరికి మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. అలాగే అందరూ ఇప్పుడు ఇది కావాలని చేసిందంటే కత్తితోనో లేకపోతే ఇంకోటి ఏదైనా కావాలనో చేయించుకున్నారంటే అదొక ఆరోపణ. కానీ రాయి విసరడం, కింద నుంచి రాళ్ళు విసిరి ఆ రాయి ఎక్కడ తగులుతుందో ఎవరు చెప్పగలడు, ఏ రాయి ఎంత విసురుతారో. కాబట్టి కనీసం మెదడు ఉన్న వాళ్ళు ఎవరు తాముగా రాళ్ళతో కొట్టించుకోరు, అది కూడా అంతమంది ఉన్న బస్సులోకి. కాబట్టి ఆరోపణ చేయొచ్చు, అనుమానించవచ్చు, కానీ మరి అది కొంచెమన్నా అర్థంగా కలిగి ఉండాలి. అర్ధరహితంగా ఉంటే అది
నవ్వుల పాలవుతుంది. దానివల్ల వచ్చే ఉపయోగం లేదు. అలాగే ఈ మీడియా కూడా ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది, రక్తం కారింది, ఆసుపత్రి, వైద్యులు, అది ఇది అంటే దాని గురించి కనీసమైన వార్త ఇవ్వకుండా ఇంత న్యూస్ నెట్వర్కింగ్ ఇవన్నీ ఉన్న సంస్థలు ఈవేళ ఇంగ్లీష్ పత్రికలు కూడా ఇచ్చినప్పటికీ ఇంకా ఇవ్వడం లేదంటే దాన్ని ఎలా రాయాలో చాలా కసరత్తు చేయాలన్నమాట. వాళ్ళు చేయొచ్చు, ఎవరిష్టం వాళ్ళది, ఇవ్వకుండా కూడా ఉండొచ్చు. పాఠకులు కూడా వాళ్ళకి తోచింది వాళ్ళు అనుకుంటారు. కానీ సిచ్యువేషన్ మటుకు ఇది నేను చెప్తుంది ఆధారం లేకుండా అయితే చెప్పట్లేదు. నా దగ్గర వాటి తాలూకు ఫోటోలు, టైమింగ్స్, ఆ సమయంలో ఏముంది అవన్నీ కూడా నమోదై ఉన్నాయి. కానీ మీడియా మీద గౌరవంతోనూ, రెండవది వాళ్ళు రాయకపోవడానికి మరీ శృతి మించిన ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదనే ఉద్దేశంతో నేను మీ పేర్లు చెప్పట్లేదు. కానీ పరిస్థితి బాగాలేదు. వ్యతిరేకించండి, పోరాడండి, ఓడించండి, గెలిపించండి, అభిమానించండి, వ్యతిరేకించండి, అంతా ఎవరిష్టం వాడది. కానీ కొన్ని కనీసమైన ప్రజా జీవిత అలాగే మీడియా వృత్తి ప్రమాణాలు పాటించాల్సిన బాధ్యత మటుకు అందరి మీద ఉంది. అలాగే ఎవరు ఆ పార్టీ కాదు, ఆ నాయకుడు, ఆ ముఖ్యమంత్రి లెక్కలు కాదు, ఈ నాయకుడు కాదు, ఇట్లా భావించటం కూడా ఎవరికి మేలు చేయదు. రేపు ఈరోజు ఇది, రేపు ఇంకొకటి కూడా కావచ్చు. ప్రమాదవశాత్తు జరిగిందని షర్మిల భావించటం మటుకు ప్రమాదవశాత్తు రాళ్ళు వచ్చి తగలవు, పైనుంచి పడతాయి, అప్పుడు ప్రమాదం అనుకోవచ్చు. కానీ ఇది ప్రమాదవశాత్తులా వెళ్ళి తప్పకుండా ఈ రాళ్ళు విసిరారు. ఎవరు ఎందుకు విసిరారు దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి దీని ఆధారంగా చేసుకొని ఉద్రిక్తత పెంచడానికి భద్రత పెంచాలి, కానీ ఉద్రిక్తత అయితే పెంచుకోకూడదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, విజయవాడలో గతంలో జరిగిన ఘటనలు, స్పందనలు చాలా చెరిగిపోని గాయాలుగా అలా మిగిలినాయి. అలాంటివి మళ్ళీ పునరావృతం కాకూడదు. ఇంక ఇది అంతకు మించి ఈ సమయంలో దీన్ని ఇంకా రేపు వివరాలు కూడా వస్తాయి కాబట్టి మనం దాని తర్వాత చేసుకున్నాం. ఖండించటం ఖాయం, ఖండించాలన్న దాంట్లో రెండో అభిప్రాయం లేదు. ఇలాంటివి మంచిది కాదంటంలో రెండో అభిప్రాయం లేదు. మళ్ళీ జరగనివ్వకూడదు, దోషులను శిక్షించాలి, దీన్ని అపహాస్యం చేయడం కూడా సరికాదు. ఈ అంశాలు మటుకు నేను చెప్పదలుచుకున్నాను.